హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈ రోజున ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో అంటే 18వ తారీఖున ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది ఈ వారంలో వస్తుందని చెప్పడం జరిగింది. 20, 21, 22వ తారీఖులు అని చెప్పాము. సో ఈ రోజున రిజల్ట్ అయితే రావడం జరిగింది. రోజు జూలై 18వ తారీఖు కదా, ఇక్కడ నుంచి 1 వీక్ లోపు అంటే 25 లోపే 21, 23, 22, 23 మేబీ ఈ 3 డేస్లో లేదా 25 లోపే ఈ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకటి ఇచ్చాము. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో ఈ CBT2 ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం ఉంది. 15వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని చెప్పి కూడా మనం ఆ రోజు ఆ వీడియోలో కూడా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అక్టోబర్ 3rd వీక్ అని. 3rd వీక్ అంటే 14 నుంచి 21వ తారీఖు మధ్యలోనే. అంటే మనం చెప్పే ఏదైతే 15వ తారీఖు ఉందో 15వ తారీఖు తర్వాత నుంచి ఎగ్జామ్ అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలో గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. సో రిజల్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకు వీళ్ళు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వీటన్నిటికి సంబంధించినటువంటి సపరేట్గా కట్ ఆఫ్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే దాంట్లో కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ వచ్చేసరికి అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చేసరికి కేటగిరీ నెంబర్ 2 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే 80+ ఉందన్నమాట. అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కేటగిరీ నెంబర్ 1లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 6 పోస్టు, అలాగే కేటగిరీ నెంబర్ 2లో వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 పోస్టు, అలాగే 3rd వచ్చేసరికి గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ 5 పోస్టు, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు లెవెల్ 5 పోస్టు, అలాగే 5 వచ్చేసరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు. వీటికి సంబంధించినటువంటి 5 కేటగిరీలకి వీళ్ళు ఇండివిజువల్గా కట్ ఆఫ్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ గురించి కనుక మాట్లాడుకుంటే అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్కి 80.19 అయితే ఉంది. SC, ST, OBC సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 74.4, ESM వచ్చేసరికి 53.3 అయితే ఉంది. అలాగే దీంతోపాటు ఫస్ట్ కేటగిరీ నెంబర్ 1 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి 79.7 అన్రిజర్వ్డ్కి, SCకి వచ్చేసరికి 75.1, STకి వచ్చేసరికి 71.8, OBCకి వచ్చేసరికి 79, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 78. అంటే OBC కంటే 1 మార్కు తక్కువే ఉంది. తర్వాత SC కంటే 1 మార్కు 2 మార్కులు ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇంచుమించు కట్ ఆఫ్ అనేది ఓబీసీ కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది ప్రతి దగ్గర కూడా తక్కువగానే ఉంది, 1-2 మార్కులు. దీన్ని నేను మీకు డిస్ప్లే చేస్తాను, చెన్నై సికింద్రాబాద్కి సంబంధించినటువంటిది. సో ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది PDF చూస్తే కట్ ఆఫ్స్ తెలిసిపోతుంది. అలాగే లిస్టు PDF రాగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, లెర్నింగ్ టైమ్ తెలుగు ఛానల్లో. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే మనకి అక్టోబరు 3rd వీక్ అన్నాడు కాబట్టి ఇది సెప్టెంబర్ మంత్ ఎండ్లోకి వచ్చేసాం. అంటే మనకి ఎంత చూసుకున్నా కూడా 1 మంత్ టైం మాత్రమే ఉంది. సో ఈ 1 మంత్ ప్రాపర్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఈరోజు లేదా రేపు ఈ 30 డేస్ని ఎలా యూజ్ చేసుకుని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలో ఒక ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక అద్భుతమైన ప్రాపర్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఎలా అయితే మీకు రిజల్ట్ ఈ వీక్లో వస్తుందని మెన్షన్ చేసినట్టు 20, 21, 22 అని మెన్షన్ చేశాను, దాని ప్రకారం రిజల్ట్ వచ్చిందో, అలాగే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో ఎగ్జామ్ డేట్ జరుగుతుందని మనం ఎంత క్లారిటీగా చెప్పాము. సో దాని ప్రకారం ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు మనం ఇవ్వబోయే 30 డేస్ ప్లాన్ కూడా మీకు చాలా ప్రాపర్గా అయితే యూజ్ అవుతుంది. దాన్ని నేను డీటెయిల్డ్గా ప్లాన్ చేసి ఈరోజు లేదా రేపు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.